గుడ్ ఈవినింగ్. అమెరికా ఇజ్రాయెల్ బంధానికి బీటలు పడుతున్నాయా? హమాస్పై పోరు కోసం వాషింగ్టన్తో రిలేషన్ తెంచుకునేందుకు నెతన్యాహు సిద్ధపడుతున్నారా? ట్రంప్ సైతం అదే రేంజ్లో రియాక్ట్ అయ్యారా? లైన్ క్రాస్ చేస్తే తమ మద్దతు ఉండదని వార్నింగ్ ఇచ్చారా? అవునని అంటోంది ఇంటర్నేషనల్ మీడియా. బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న ట్రంప్ నెతన్యాహు మధ్య గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి? మిడిల్ ఈస్ట్లో నమ్మకమైన మిత్రదేశాన్ని అమెరికా వదులుకుంటోందా? ఆ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది? నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరు లీడర్లు రాసుకుని పూసుకుని తిరిగారు. తాము బ్రదర్స్ అని కూడా ఢంకా బజాయని చెప్పారు. కలిసి శత్రువుపై యుద్ధానికి దిగేందుకు ప్లాన్లు గీశారు. అంతేనా? ఓ నాయకుడి శత్రువులకు మరో నాయకుడు వార్నింగ్ ఇచ్చాడు. నేడు ఆ ఇద్దరి బంధానికి బీటలు పడ్డాయి. దోస్తీలో ఎక్కడో తేడా కొడుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండేవాడు అంటూ డొనాల్డ్ ఆగ్రహం వ్యక్తం చేశారట. సోమవారం నెతన్యాహుతో ట్రంప్ ఫోన్లో వాడివిడిగా మాట్లాడారని, లెబనాన్లో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన తీవ్రంగా విమర్శించారని అంతర్జాతీయ మీడియా యాక్సియోస్ కథనం వెల్లడించింది. లెబనాన్లోని హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్ మందలించినట్లు తెలుస్తోంది. బీరుటు దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడ ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అయితే లెబనాన్పై దాడులు చేస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ బెదిరించింది. దీంతో నెతన్యాహుతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. టెల్-అవీవ్ చర్యలు ఇరాన్తో దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెంచుతున్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారట. అయితే నెతన్యాహు ప్రకటన అందుకు భిన్నంగా ఉంది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగితే హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ఒకరికేమో యుద్ధంలో గెలవడం ఇష్టం. ఆ యుద్ధాన్ని ఎలా అయినా ఆపేసి తానే గ్లోబల్ లీడర్ అనిపించుకోవడం ఇంకొకరికి సరదా. యుద్ధాన్ని ప్రారంభించింది ఆ ఇద్దరే. ఇప్పుడు యుద్ధాన్ని చెరోవైపు లాగుతున్నారు. భౌగోళిక రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన ఇద్దరు మిత్రుల మధ్య అస్సలు పొసగడం లేదు. ఆ ఇద్దరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఇప్పటి వరకు ఒకే బాటలో నడిచిన దోస్తుల మధ్య ఇరాన్ యుద్ధం ఒక పెద్ద చిచ్చు పెట్టిందని